కాంచీపురం వకుడా సిల్క్స్. నాణ్యత మా ప్రాధాన్యత. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన శ్రీనివాస్ రెడ్డి గారు. ఎస్ఐపి ఈ ప్రొసీజర్ మనకి ఎప్పుడు లాభదాయకంగా మారుతుంది? జనరల్గా ఇందులో తక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు, ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అని చెప్తా ఉంటారు. ఇందులో ఎక్కువ ఇన్వెస్ట్ చేసినప్పుడు వచ్చే లాభం ఏంటి, అసలు ఆ లాభం ఎంత చూడొచ్చు, ఎప్పుడు చూడొచ్చు, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి విరాట్ గారు. నమస్తే సార్. ముఖ్యంగా ఈ ఎస్ఐపి అనే కాన్సెప్ట్ జనాల్లోకి బాగానే నాటుకుందని చెప్పొచ్చు. ఇంకా ఎక్కువ మందికి తెలియాల్సిన అవసరం కూడా ఉంది. బట్ స్టిల్ మీరు అందరూ కూడా చెప్పేది ఏంటి, ఎస్ఐపి అనేది నెల నెల చేయండి. ఒక 20 సంవత్సరాలు చేయండి, 30 సంవత్సరాలు చేయండి, 10 సంవత్సరాలు కూడా చేసుకోండి, ఒక 5 సంవత్సరాలు కూడా చేసుకోవచ్చు మినిమం. బట్ ఒక గోల్ ఓరియంటెడ్గా చేసుకోండి. ఎక్కువ మెయిన్ ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా నాకు తెలిసి మోస్ట్లీ 25 సంవత్సరాలు దాటేస్తే తర్వాత వాళ్ళే ఉంటూ ఉంటారు. ఇనిషియల్గా చేస్తే వాళ్ళు లక్కీ. బట్ 25 ఇయర్స్ దాటాక లేదా ఒక 30 మధ్యలో వీళ్ళందరూ కాస్త స్టార్ట్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. బట్ 25 to 30 మధ్య వాళ్ళు అనుకుందాం. అవును, వీళ్ళు ఎక్కువ డబ్బులు పెడుతున్నారు ఎస్ఐపిలో నెల నెల. అవును, క్రమశిక్షణతో అనుకుంటే ఏం లాభం వస్తుంది వీళ్ళకి? ఏం లాభం వస్తుంది అంటే విరాట్, అంటే డబ్బులు వస్తాయని చెప్తారు, ఎంత వస్తుంది, ఏ టైంకి వస్తుంది? డబ్బులు రావటం కాదు, ఈ డబ్బులు వచ్చేది కాన్సెప్ట్ పక్కన పెట్టు. లాంగ్ టర్మ్లో నీకు ఇంత వస్తుంది ఎంత వస్తుంది ఇవన్నీ పక్కన పెడదాం. జనరల్గా ఒక 30 years పిల్లాడికి ఏం అవసరాలు ఉంటాయి? మినిమం నీడ్స్ అని నేను చెప్పు. మినిమం నీడ్స్ అంటే డైలీ ట్రాన్స్పోర్ట్, ఫుడ్, ఇవన్నీ అయిపోయి హైదరాబాద్ ఉంటే రెంట్, ఇవన్నీ అయిపోయాయి. ఇవన్నీ వాళ్ళ శాలరీ నుంచి వాళ్ళు ఫిల్ఫిల్ చేసుకుంటారు. అవి అయిన తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఎవరైనా సరే. ఇంకా ఏముంటాయి గోల్స్, ఏముంటాయి ఫ్యూచర్లో ఇతను చేయాల్సిన మేజర్ యాక్టివిటీస్ ఏముంటాయి లైఫ్లో? చిల్డ్రన్ ఎడ్యుకేషన్, మ్యారేజ్, మూడోది రిటైర్మెంట్. అవును, ఈ మూడే కదా. ఈ మూడింటికి నేనేమంటానంటే మీ శాలరీతో సంబంధం లేకుండా ఇవాళ 25, 22nd, 23rd ఇయర్లో జాబ్లో స్టార్ట్ అయిన వాళ్ళైనా లేదా 25 years జాబ్లో స్టార్ట్ అయిన వాళ్ళైనా మినిమం ₹1,00,000 శాలరీతో స్టార్ట్ అవుతున్నారు చాలామంది. అందరూ అని నేను చెప్పను, దాంట్లో స్ట్రగుల్స్ ఫేస్ చేసేవాళ్ళు ఉంటారు, అబ్నార్మల్ శాలరీస్ ఉన్నవాళ్ళు ఉండొచ్చు. నువ్వేమన్నా చేయి నీ శాలరీతో 2 లక్షలు వస్తుందా, 3 లక్షలు వస్తుందా, 5 లక్షలు వస్తుందా పక్కన పెట్టు. ఒక 20,000 ఎస్ఐపి చేయి. 30 years ఉన్న పిల్లవాడు ఒక 20,000 ఎస్ఐపి చేస్తే 45, నీ 45కి వచ్చేప్పటికి సహజంగా ఇవాళ పిల్లలు ఇంటర్మీడియట్ స్టేజ్కి వస్తారు 15 సంవత్సరాలకి. 30s పిల్లలు ఉన్నారనుకుంటే కూడా వాళ్ళు 15వ సంవత్సరం వచ్చేప్పటికి వాళ్ళు ఇంటర్మీడియట్ స్టేజ్కి వస్తారు. ఇవాళ ఇంటర్మీడియట్ కాస్ట్లీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాస్ట్లీనే. ఇవాళ ఎంత అవుతుంది సహజంగా? ఇంటర్మీడియట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇవన్నీ మాట్లాడుకుంటే సహజంగా సంవత్సరానికి 2 లక్షల్లో అయిపోతున్నట్టుంది, అంతే కదా. ఈ ఎస్ఐపి నెలకి ₹20,000 మీరు కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళి ఒక 15 సంవత్సరాల తర్వాత నుంచి ఒక 6 సంవత్సరాల పాటు ట్రాన్సిషన్ పీరియడ్, పిల్లలు ఇంటర్మీడియట్ +2 + డిగ్రీ 6 సంవత్సరాల పాటు వాళ్ళ ఎడ్యుకేషన్ కోసం మీకు మనీ అవసరం. మీ ఎస్ఐపి కంటిన్యూ చేస్తూనే ఉండండి టిల్ మీరు ఎర్న్ చేయటం ఆపే వరకు, అప్ టు 60 సహజంగా ఎవరు మాట్లాడుకున్నా కానీ. మధ్యలో నీకు 45 వచ్చినప్పటికీ ఒక 5-6 years నీకు మనీ కావాలి కంటిన్యూస్గా. నీ ఎస్ఐపి వాల్యూలోంచి ప్రతి సంవత్సరం వాళ్ళకి కావాల్సిన ఎక్స్పెన్సెస్ అన్నింటినీ విడ్రా చేసుకో. 5 lakhs కావాలా, 3 lakhs కావాలా, యాజ్ పర్ యువర్ రిక్వైర్మెంట్ విడ్రా చేసుకో. సహజంగా ఇవాళ ఉన్న ట్రెండ్ ఏంటి? డిగ్రీ అయిపోతుంది, ఒక 2 years ఉంటున్నారు, ఇక్కడ ఏదో జాబ్ చేస్తున్నారు, మళ్ళీ చాలామంది పిల్లలు ఎడ్యుకేషన్ అని అబ్రాడా లేకపోతే ఇండియాలో ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్సా వాటిలోకి వెళ్తే ఒక 50-60 లక్షలు ఈజీగా ఖర్చు అయింది. ఇవాళ 10-15 అయిపోతుంది. మనం ఇంకొక 15 సంవత్సరాల తర్వాత గురించి మాట్లాడుతున్నాం కాబట్టి 50-60 lakhs అయిపోతుంది. ఆ 50-60 lakhs కూడా నువ్వు ఏదైతే ఎస్ఐపి చేస్తున్నావో అక్కడి నుంచే విడ్రా చేయి. తర్వాత ఇంకో 2 సంవత్సరాల తర్వాత పిల్లలు మ్యారేజ్ అంటాం. ఇవాళ సహజంగా మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళు కూడా దగ్గర ఓ 25-30 లక్షలు ఖర్చు పెడుతున్నారు మ్యారేజ్ అంటే. అప్పుడు కూడా నీ ఆలోచన కూడా ఈ విధంగానే ఉండి, ఈ విధంగానే నేను మ్యారేజ్ కూడా మంచిగా చేయాలి, అది మెమొరబుల్ ఈవెంట్, దాన్ని అట్లాగే సెలబ్రేట్ చేద్దామని మీరు అనుకుంటే ఆ రోజుకి ఇక్కడి నుంచి ఒక 20 సంవత్సరాల తర్వాత క్యాలిక్యులేట్ చేస్తే ఒక 1 crore ఖర్చు అవుతుంది. ఆ 1 crore కూడా నీ ఎస్ఐపిలోంచి విడ్రా చేయి. తర్వాత ఫైనల్గా ఉంది నీ రిటైర్మెంట్. నీ ఎస్ఐపిని చివరిదాకా అట్లాగే కంటిన్యూగా చేసుకెళ్ళు.
నీ రిటైర్మెంట్కి 1.5 కోటి నుంచి 2 కోట్లు విత్డ్రా చేసుకో. రిటైర్మెంట్కి విత్డ్రా చేసుకుంటే సహజంగా మేము మాట్లాడే మాట ఎస్డబ్ల్యూపీ ప్లాన్ చేసుకో, మంత్లీ విత్డ్రా చేసుకో, అది కూడా ఎవ్రీ 5 ఇయర్స్కి ఇంక్రీజ్ అవుతూ ఉంటుందని మాట్లాడతాం. అంటే ఇది ఓన్లీ మ్యూచువల్ ఫండ్లోనే జరిగిద్దా, ఇంకే ఎసెట్ క్లాస్లోనే జరగదా అంటే రిటర్న్స్ అనేవి ఇవన్నీ కూడా నేను 13% రిటర్న్స్ ఎసెట్ క్యాలిక్యులేట్ చేసి మాట్లాడుతున్నాను. ఇవన్నీ కూడా మినిమం రిటర్న్ 13% ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. ఆ రిటర్న్స్ బేస్గా చేసుకుని క్యాలిక్యులేట్ చేసి మాట్లాడినా. ఇదే రిటర్న్ నీకు ఏ ఎసెట్ క్లాస్లో వచ్చింది అనుకున్నా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకో. అయితే గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తావా, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసుకుంటావా, ఇంకో కాన్సెప్ట్లో ఇన్వెస్ట్ చేస్తావా, ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసినా. మీరు చెప్పిన పద్ధతిలో ఎవరైనా ఇన్వెస్ట్ చేసి డబ్బులు పొందారా? నా దగ్గర 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే లేరు, కానీ 10 years ప్లస్ సింగిల్ ఎంపీ కూడా ఈ రోజు వరకు కూడా విత్డ్రా చేయకుండా అట్లాగే హోల్డ్ చేసి పెట్టిన వాళ్ళు అయితే ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ రిటర్న్ కూడా ఇవాళ మార్కెట్ కండిషన్స్ దగ్గర ఫండ్స్ అన్నీ కూడా దగ్గర 20-25% కరెక్ట్ అయిన తర్వాత కూడా వాళ్ళ రిటర్న్స్ అన్నీ కూడా మోర్ దాన్ 15% ఉన్నాయి. ఓకే, 15% కంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళ రిటర్న్స్. హైయెస్ట్ పర్సెంటేజ్ తెలుసుకోవచ్చు. హైయెస్ట్ పర్సెంట్ ఇవాళ కూడా 21-22 ఉన్నారు. 22% రిటర్న్స్ ఉన్నారు. అదే ఇది ఒక 6 months బ్యాక్ మాట్లాడుకున్నట్టయితే 30-35 దగ్గర ఉండేవాళ్ళు. ఫండ్ మాత్రం మిమ్మల్ని కలిస్తేనే చెప్తారు, మిమ్మల్ని కలిస్తేనే ఫండ్ ఏంటని చెప్తారు. అంతే కదా, ఆబ్వియస్గా. అంటే వీటన్నిటిలో కూడా మేము ఇంత పని చేస్తున్నాం అంటే నేను ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసమే పని చేస్తున్నా, నేనేమి సేవ్ చేయట్లా, ఎంజాయ్ కాదు. ఎవరైతే అంటే దీంట్లో నాకు నాలెడ్జ్ ఉంది, నేను ప్రాపర్గా చేసుకోగలను, నేనే అసెస్ చేసుకోగలను, అంత టైం ఉంది, నాలెడ్జ్ ఉందను డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ హ్యాపీగా చేసుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. రెగ్యులర్ అనేది ఎవరికైతే ఈ ప్రాసెస్ తెలియదో, ఎవరికైతే ఈ క్యాలిక్యులేషన్ తెలియవో, ఈ క్యాలిక్యులేషన్ తెలియక రాంగ్ ఇన్వెస్ట్మెంట్ సైడ్ వెళ్దాం అనుకుంటున్నారు, అట్లాంటి వాళ్ళు కాదు. మనం ఎవరైనా కలిస్తే వాళ్ళ గైడెన్స్ తీసుకుంటే బాగుంటుంది. వాళ్ళు చెప్పిన దాన్ని విని మనం ఒక డెసిషన్కి వచ్చి మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు మాత్రమే మాతో కలవాలని మేము కోరుకుంటాం. కానీ అందరూ ఎవరు వేరే దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు, డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయొద్దు, మీ ఆలోచన తగ్గట్టుగా మీరు ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పే అంత సాహసం నేనైతే చేయను. ఎందుకంటే సహజంగా చిన్న ఐటమ్స్, మనకు ఏదైనా షాప్ ఉంది, పక్కన వాళ్ళందరూ మన షాప్లోకి వచ్చి బై చేయాలని మనం కోరుకుంటాం, అది సహజం. కానీ మనకేదైనా మొబైల్ కావాలంటే మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో మనం కూడా చూస్తున్నాం కదా. అంటే వేరే ఆప్షన్స్ ఉన్నప్పుడు నీకు ఎక్కడ సూట్ అయితే అక్కడ చేసుకో. అంటే జనరల్గా నాకు అంతా మార్కెట్ గురించి తెలుసు, మీ దగ్గరికి ఎందుకు రావాలి అంటే, మార్కెట్ గురించి తెలిసినప్పుడు నీకు అంతా తెలిసినప్పుడు నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. నీకు తెలియకపోతేనే మా దగ్గరికి రండి అనేది నేను చెప్తాను. వెరీ క్లియర్ సార్, చాలా క్లియర్గా చెప్పారు. అండ్ వై ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ ద్వారా ఇన్వెస్ట్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అనేది కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ అట్ ది సేమ్ టైం ఇందులో ఎంత కాదనుకున్నా మీరు చెప్పిన పర్సంటేజ్ చాలా టెంప్టింగ్గానే ఉన్నాయి, 15%, 20% అనేవి. సో దానికి సంబంధించి అయితే కాస్త గైడెన్స్తో వెళ్ళడమే బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే నేను కొంతమందిని డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ అంత హ్యాపీగా ఉన్నట్టు అయితే కనిపించట్లేదు నాకు. ఎన్ని మాట్లాడుకున్నా విరాట్, దీంట్లో 15% ఉన్నాయా, 20% ఉన్నాయా, పాస్ట్ రిటర్న్ మాత్రం ఎప్పుడూ క్యాలిక్యులేట్ చేసుకోవద్దు. ప్రజెంట్ మీ ఎక్స్పెక్టేషన్ 12-13 దగ్గరే ఉంచుకోవాలి ఎవరైనా సరే. ఆ రకంగా గోల్స్ ఫిక్స్ చేసుకో, ఆ రకంగానే మీ క్యాలిక్యులేషన్స్ అని, ఫ్యూచర్ క్యాలిక్యులేషన్స్ అని ఉండాలి. ఎగస్ట్రా దానికన్నా 13-14 కంటే ఎగస్ట్రా వస్తే కనుక అది బోనస్ అనుకోండి. కానీ ఈ రోజే మీరు 17-18 దగ్గర మాత్రం ఫిక్స్ అయ్యి మీ గోల్స్ని ఫిక్స్ చేసుకోవాలి. వండర్ఫుల్ సార్. సో తప్పకుండా ఇలాంటి రైట్ గైడెన్స్, రైట్ ఇన్ఫర్మేషన్ అండ్ అక్యురేట్ ఇన్ఫర్మేషన్, రియల్ లైఫ్లో ఏం జరుగుతుంది అనే ఒక రైట్ ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం మీరైతే శ్రీనివాస్ రెడ్డి గారిని సంప్రదించవచ్చండి. అలాగే హై ఫామ్లో ఎస్ఐపి అనేది ఎలా ఉపయోగపడుతుందో సార్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా గోల్ ఓరియంటెడ్గా ఎస్ఐపి అనేది చేస్తూ ఉంటారు. మీ గోల్స్ ఏంటి అనేవి కామెంట్ సెక్షన్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.